అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. భారత్ సహా పలు దేశాలను హెల్ హోల్స్ అంటే నరక కూపంగా పేర్కొనడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యల వెనకాల అసలు ఉద్దేశం ఏమిటి? బర్త్ రైట్ సిటిజన్షిప్పై ట్రంప్ నిర్ణయం ఎంత ప్రభావం చూపుతోంది? ఇండియా ఎందుకు సైలెంట్గా ఉంది? ఇవన్నీ ఈ స్పెషల్ స్టోరీలో మీకు వివరిస్తాను. ఇంతవరకు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్రతిరోజు నేను 10 నిమిషాల్లోపు ఇచ్చేటువంటి స్టోరీ ఎలా ఉంది అనేది మీ యొక్క సలహాలను సూచనలను మాకు తెలియజేయండి. ఇక విషయానికి వస్తే, అమెరికాలో బర్త్ రైట్ సిటిజన్షిప్పై జరిగిన చర్చల నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదంగా అయ్యాయి. అమెరికాలో పుట్టిన పిల్లలకు ఆటోమేటిక్గా సిటిజన్షిప్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఇండియా, చైనా వంటి దేశాల నుంచి కుటుంబాలు వచ్చి సెటిల్ అవుతున్నాయని విమర్శించారు. ఈ వ్యాఖ్యల్లో భాగంగా హెల్ హోల్స్ అనే పదాన్ని ఉపయోగించారు. ఇవి భారత్కు అవమానించినట్టుగా భావించాలి. అసలు బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే ఏమిటి? బర్త్ రైట్ సిటిజన్షిప్ అమెరికా భూభాగంలో పుట్టిన ప్రతి బిడ్డకు స్వయంగా అంటే పుట్టుకతోటే ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. ఈ చట్టం వల్ల విదేశీ కుటుంబాలు అమెరికాలో సెటిల్ అయ్యే అవకాశాలు పెరుగుతున్నాయని, ప్రత్యేకంగా భారతీయులు, చైనా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అంటే ఎక్కువ శాతం ఏమవుతుందంటే, అమెరికాకు వెళ్ళి ఉద్యోగం కోసం వెళ్తున్నారు, ఆ తర్వాత ఇండియాకు వచ్చో లేకపోతే చైనాకు వెళ్ళో అక్కడ పెళ్ళిళ్ళు చేసుకొని ఆ భార్యాభర్తలు ఉద్యోగ నిమిత్తం అమెరికాకు వెళ్ళడం, అక్కడ పిల్లల్ని కంటం వల్ల ఏమవుతుందంటే అక్కడ పుట్టిన పిల్లలకి అక్కడ సిటిజన్షిప్ వస్తుంది ఆటోమేటిక్గా బై బర్త్. దాన్నే ఈ చట్టం ఉంది అక్కడ అమెరికాలో. ఆ చట్టాన్ని మార్చాలని చెప్పేసి ట్రంప్ అనేది నిర్ణయం తీసుకుంటున్నాడు. చట్టమైన ఈ యొక్క పోరిది. ట్రంప్ ఈ చట్టాన్ని రద్దు చేస్తారని ప్రకటించడంతో అమెరికాలోని పలు రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయించాయి. లోయర్ కోర్టులు ఈ నిర్ణయంపై స్టే విధించగా సుప్రీంకోర్టు మాత్రం జోక్యం చేసుకొని ఆ స్టేను రద్దు చేసింది. అయితే తుది తీర్పు ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ అంశం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో కీలక చర్చగా మారింది. భారత్పై వ్యాఖ్యలు, స్పందన, ఎందుకు అలా స్పందించారని తెలుసుకుందాం. ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ అధికారికంగా ఘాటుగా స్పందించలేదు. వీటిని గమనించాం అని చాలా సాఫ్ట్ స్టేట్మెంట్ తోటి సరిపెట్టింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయ్యాయి. భారత్ను హెల్ హోల్గా పేర్కొన్నారనే విమర్శలు వచ్చాయి. అయితే ఈ వివాదం పెరుగుతుండటంతో వైట్ హౌస్ నుంచి క్లారిఫికేషన్ అయితే వచ్చింది. భారత్ను అవమానించడం మా ఉద్దేశం కాదని, ట్రంప్ గతంలో భారత్ను గ్రేట్ నేషన్గా చాలాసార్లు అభివర్ణించి ఉన్నారని తెలియజేశారు. ఇది డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నమా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయంలో భారత్ ఎందుకు సైలెంట్గా ఉంది? ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ కఠినంగా ఎందుకు స్పందించలేదు అంటే, ఇండియా అమెరికా వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. ట్రేడ్, డిఫెన్స్, టెక్నాలజీ భాగస్వామ్యం ఉంది. అవసరం లేని వివాదాలు తప్పించుకోవడానికి అంటే భావోద్వేగం కంటే దౌత్యపరమైన ఆలోచనలకు ప్రాధాన్యత ఇచ్చిందా అనేటువంటి ప్రశ్న కూడా భారత్ ఈ విధంగా ఆలోచిస్తుందని చెప్పేసి కూడా ఇంటర్నేషనల్గా కూడా అనుకోవడం జరుగుతుంది. బర్త్ రైట్ సిటిజన్షిప్ సరైన నిర్ణయమా అనేది మనం చూసినట్లయితే, ట్రంప్ ప్రధాన అజెండా బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు. అతని వాదన ఏమిటంటే, విదేశీయులు అమెరికాకు వచ్చి పిల్లల్ని కనడం, ఆ పిల్లల ద్వారా కుటుంబాలకు సిటిజన్షిప్ రావడం, లోకల్ ప్రజలకు ఉద్యోగాలు అవకాశాలు తగ్గుతున్నాయి. అది ఆయన ఉద్దేశం. అయితే విమర్శకుల అభిప్రాయం ఎలా ఉందంటే, ఇది ఇమిగ్రెంట్స్ను టార్గెట్ చేసే రాజకీయ వ్యూహం. అమెరికా చరిత్రలో ఇమిగ్రేషన్ కీలక భాగం ఉంది. అమెరికా అభివృద్ధిలో భారతీయుల పాత్ర, అమెరికా టాప్ కంట్రీగా ఎదగడంలో ఇమిగ్రెంట్స్ ముఖ్య పాత్ర పోషించారు. టెక్నాలజీ రంగంలో భారతీయుల ఆధిపత్యం చూసినట్టయితే గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల్లో కీలక స్థానాల్లో, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్ ఎకోసిస్టంలో కూడా భారతీయుల ప్రభావం అంటే ఇమిగ్రెంట్స్ లేకుండా అమెరికా అభివృద్ధి సాధ్యమా అనే ప్రశ్న కూడా ఇక్కడ ప్రధానంగా మారుతుంది. అసలు సమస్య ఏంటంటే బ్రెయిన్ డ్రైన్. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. మన దేశానికి చెందిన టాలెంటెడ్ విదేశాలకు వెళ్ళిపోవడం, మంచి అవకాశాల కోసం విదేశాలకు వలస, దేశంలో అవకాశాల కొరత, గ్లోబల్ పోటీ, ఈ కారణం చేత ఇక్కడి నుంచి మేధావులందరూ కూడా తరలిపోతున్నారనేటువంటి ఒక భావన కూడా ఉంది. దీంతో బ్రెయిన్ డ్రైన్ సమస్య మళ్ళీ చర్చలోకి వచ్చింది. భారత్
ఏం చేయాలి ఈ విషయంలో? నిపుణులు ఏమని సూచిస్తున్నారంటే దేశంలో ఉద్యోగ అవకాశాలు పెంచాలి, టెక్నాలజీ ఇన్నోవేషన్కి మద్దతు ఇవ్వాలి, గ్లోబల్ స్థాయి కంపెనీలను ఆకర్షించాలి, యువతకు స్కిల్ డెవలప్మెంట్. అలా చేస్తే మన టాలెంట్ విదేశాలకు వెళ్లకుండా దేశంలోనే అభివృద్ధికి సాధ్యమవుతుంది. దీనిపై విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ఇండియా అమెరికా ట్రేడ్ చర్చలు కొనసాగుతున్నాయి. వ్యూహాత్మక సంబంధాలు దెబ్బతినకుండా చూసేటువంటి ప్రయత్నం ఇది అంటున్నారు. కానీ దేశ గౌరవం విషయంలో కఠినంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉందని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ ఇంతకు ముందు కూడా పలు దేశాల నాయకులపై పబ్లిక్గా విమర్శలు, వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్, టర్కీ, జపాన్ నాయకులపై డైరెక్ట్గా సూటిగా కూడా విమర్శలు చేయడం జరిగింది. అయితే దీంతో ట్రంప్ స్టైల్ అన్ప్రెడిక్టబుల్ పాలిటిక్స్గా భావించాలి. ఎప్పుడు ఏం మాట్లాడదో తెలియదు, ఎప్పుడు ఊహించేటువంటి పరిస్థితి ఉండదు ట్రంప్ మాటల్లో అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే అసలు అమెరికా సమస్య ఏమిటి అని ఆలోచిస్తే ట్రంప్ అభిప్రాయం ప్రకారం ఇమిగ్రెంట్స్ పెరగడం, విదేశీయులకు ఉద్యోగాలు పొందడం, లోకల్ ప్రజలకు అవకాశాలు తగ్గడం, ప్రత్యేకంగా టెక్నాలజీ రంగంలో భారతీయులు, చైనాలు ప్రజలు కీలక స్థానంలో ఉండటం అనేది అమెరికాలో రాజకీయ చర్చకు కారణమైంది. అయితే ట్రంప్ ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే, నేను కనుక అమెరికాకి ప్రెసిడెంట్గా నేను అనుకున్నట్టయితే ఖచ్చితంగా లోకల్ వాళ్ళకి ప్రియారిటీ ఇస్తాను, నాన్ లోకల్ వాళ్ళ పట్ల ఖచ్చితంగా కఠినంగా ఉంటానని చెప్పేసి ఆయన ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చాడు. అదేవిధంగా ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. అప్పటి నుంచి కూడా మనం చూసినట్టయితే స్పెషల్ ఫ్లైట్లు వేసేసి ఇండియన్స్ని, చైనా వాళ్ళని, శ్రీలంక వాళ్ళని, పాకిస్తాన్ వాళ్ళని ఎవరైతే పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ లేకుండా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి పంపించడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం అమెరికా సంబంధించిన దాంట్లో భారతీయుల పాత్ర ఏంటనేది చూసినట్టయితే అమెరికా అభివృద్ధిలో కీలకం. అమెరికా టెక్నాలజీ కానివ్వండి, ఆర్థిక రంగాల్లో కానీ భారతీయుల యొక్క పాత్ర చాలా కీలకం అని చెప్పవచ్చు. మనం చూసినట్లయితే గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలో భారతీయులు కీలక స్థానాల్లో ఉన్నారు. ఇది ఒకవైపు అమెరికా అభివృద్ధికి దోహదం చేస్తే, మరోవైపు లోకల్ పాలిటిక్స్లో ఇది ఒక వివాదానికి కూడా కారణమైంది. ఎక్కువ శాతం అమెరికన్స్ కాకుండా నాన్ అమెరికన్స్కి ప్రియారిటీ పెరుగుతుందని చెప్పేసి లోకల్ కూడా అనుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే అమెరికన్స్ అక్కడ ఏంటంటే వీక్లీ 5 days, అది కూడా కొన్ని అవర్స్ మాత్రమే వర్క్ చేయడం, మిగతా వర్క్స్ అంతా రిలాక్స్ అవ్వడం అనేది అమెరికన్స్కి అలవాటు. అదే మన ఇండియన్స్ అయితే సండే కూడా వర్క్ చేయమన్నా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కువ శాతం ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు, ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు ఆ డాలర్స్ని చూసేసరికి ఎక్కువగా సంపాదించాలని ఎక్కువ ఓవర్ టైం వర్క్ చేయటము, అది అక్కడ కంపెనీ వాళ్ళకి కావాల్సింది కూడా ఎక్కువ అవుట్పుట్ కావాలి. కాబట్టి ఖచ్చితంగా అమెరికా, చైనా లాంటి వాళ్ళని అక్కడ కంపెనీస్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి. దాంతో అక్కడ లోకల్ ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో, నిరుద్యోగులకు ముఖ్యంగా ఉద్యోగం ఉన్నట్లయితే ఉద్యోగం చేసే వాళ్ళకి కాంపిటీషన్ పెరుగుతుంది. అందువల్ల అక్కడ కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా పొలిటికల్గా ట్రంప్ ఫస్ట్ నుంచి కూడా వేరే దేశం వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న నాన్ లోకల్స్ అమెరికాలో చేయడాన్ని ఆయన ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా కూడా ఇప్పుడు జరిగేటువంటిది ఏదైతుందో ఈ యొక్క బర్త్ రైట్ సంబంధించిన దాన్ని ఆయన వ్యతిరేకించడం జరిగింది. ఇది ఆల్రెడీ ఒక స్టేని కొట్టివేయడం బట్టి చూస్తే కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఫ్యూచర్లో ఇంకా ఇబ్బంది పడవచ్చు. ఇప్పుడు ఒక పక్క నుంచి ఇరాన్ వార్ సంబంధించి ఒక ఇష్యూస్ జరుగుతున్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో. ఇది ఒక ఉన్న టైంలో, ఈ టైంలో ఇప్పుడు ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా ఇమిగ్రెంట్స్ మీద ఒక గొడ్డలి పెట్టి లాంటిదే. కొత్త వాళ్ళు ఇప్పటికే భయపడుతున్నారు అమెరికా పోవాలంటే, అలాంటిది ఉన్న వాళ్ళని కూడా భయపెట్టి పంపించేటువంటి పరిస్థితి, ఈ యొక్క బర్త్ రైట్ని కూడా తీసేయడం లాంటిది ఒక కీలకమైనటువంటి ఇంటర్నేషనల్ ఇష్యూ లాగానే మనం చూడాల్సిన అవసరం అయితే ఎంత ఉంది. మొత్తానికి ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి మనం అంతర్జాతీయ చర్చకైతే దారితీశాయి. బర్త్ రైట్, సిటిజన్షిప్ అంశం అనేది ఇమిగ్రేషన్, ఉద్యోగాలు, గ్లోబల్ పాలిటిక్స్, అమెరికా రాజకీయాల్లో కీలక అంశంగా మారాయి. ఇక భారత్ స్పందన ఎలా ఉండాలి? దౌత్యపరంగా సాఫ్ట్గా ఉండాలా, లేక గట్టిగా ఈ యొక్క ఏదైతే ఉందో దీనికి స్పందించాలా అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. టాలెంట్ దేశంలోనే ఉండాలంటే ఏం చేయాలి అంటే, మన ఇండియన్స్ ఇలా ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి అమెరికా లాంటి కంట్రీస్కి వెళ్ళకుండా ఏదైతే టాలెంటెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఇండియాలో ఉండాలంటే ఏం చేయాలి? ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మకమైనటువంటి కథనాలని మీకోసం మా ఛానల్లో మీరు తప్పకుండా ఫాలో కండి. ఈ ఛానల్లో మేము ప్రతిరోజు మీకు ఒక 10 నిమిషాల్లోపు ఉండేటువంటి నిడివిగల ఒక వీడియోని మీకు అందిస్తాను. చూస్తూనే ఉండండి పొలిటింట్.